హాయ్ గైస్, వెల్కమ్ టు జెటై ఫార్మ్స్. నేను ముందు వీడియో వైరస్ మ్యాచ్ చేయడం జరిగింది, ఎందుకంటే వైరస్ వస్తే ఎలా ఎదుర్కోవాలనేది నాకు తెలుసు కాబట్టి మిగిలిన వాళ్ళకి తెలియాలని చెప్పి చేయడం జరిగింది. ఎటువంటి వైరస్ వచ్చినా ఎదుర్కోగలననే ధైర్యం నాకు ఉండేది, దానివల్ల నేను ఆ వీడియో చేయడం జరిగింది. కానీ నా ఫామ్లో కూడా వైరస్ అయితే రావడం జరిగింది. గత 2 రోజులుగా చాలా పెట్లు అయితే చనిపోతున్నాయి, వైరస్ వల్లే చనిపోతున్నాయి, నీరులాగా పారి చనిపోతున్నాయి. మరి వీడియోస్లో ఎన్ని సలహాలు చెప్తావు కదా, నువ్వెందుకు కాపాడుకోలేకపోయావని చెప్పి మీరు అడగొచ్చు నన్ను. నేనైతే వేరే రాష్ట్రంలో ఉన్నాను. కోళ్ళ దగ్గర ఉన్న కుర్రోళ్ళకైతే వైరస్ల గురించి పెద్దగా తెలియదు, దానివల్ల నేనైతే చాలా నష్టపోవడం జరిగింది. కానీ నేను అక్కడ లేకపోయినా కుర్రోళ్ళకి ఏమీ తెలియకపోయినా నేను ఆల్రెడీ చేసిన వీడియో ఉంది కాబట్టి వాళ్ళని అదే ఫాలో అవ్వమని చెప్పాను. అందులో మందులే వాడి వాటర్లో ఫార్మలిన్ అది కొట్టి ఫామ్ మొత్తం స్ప్రే చేసి డిస్ఇన్ఫెక్ట్ చేయమని చెప్పాను. వాళ్ళు అది చేశారు. కానీ ఇది గత 2-3 నెలల నుంచి బాగా విజృంభిస్తున్న వైరస్ ఇది. దీనికి మందులు అయ్యి పని చేయట్లేదు. ఈ వైరస్కి మందు లేదు కాబట్టి మనం చేయగలిగిందల్లా స్ప్రెడ్ అవ్వకుండా ఆపడమే. సో దానికోసమే స్టెర్బ్యాక్ లాంటి యాంటీబయాటిక్స్ వాడుకుంటూ ఫామ్ మొత్తం ఫార్మలిన్తో డిస్ఇన్ఫెక్ట్ చేయాలి. ఇలా ఫామ్ మొత్తం ఫార్మలిన్ స్ప్రే చేసుకుని డిస్ఇన్ఫెక్ట్ చేసుకోవడం చాలా మంచిది. ఇలా వరుసగా ఒక 3 రోజులు చేయడం వల్ల ఏదైనా వైరస్ ఉంటే చనిపోద్ది. ఇలా ఎంత త్వరగా స్ప్రే చేసుకుని డిస్ఇన్ఫెక్ట్ చేసుకుంటే అంత మంచిది. నా విషయంలో ఇది చాలా లేట్ అయిపోయింది. ఇప్పటికే నాకు 3 రోజుల నుంచి చాలా పెట్లు అయితే చనిపోవడం జరిగింది. నేను ఈరోజు మార్నింగ్ డిస్ఇన్ఫెక్ట్ చేస్తున్నాను. నా విషయంలో జరిగిన అతిపెద్ద తప్పు ఏంటంటే నేను అందుబాటులో లేకపోవడం, అలాగే కుర్రోళ్ళకి వైరస్ల మీద పెద్దగా అవగాహన లేకపోవడం, వైరస్ని గుర్తించడం చాలా లేట్ అయింది. వైరస్ ఏమో అని అనుమానం రాగానే నేను అన్నిటిని పట్టుకుని జాబుల్లో వేయమనడం జరిగింది. కుర్రోళ్ళకి తెలియకపోవడం వల్ల వైరస్ ఉన్న వాటిని వైరస్ లేని వాటిని కూడా కలిపేసి జాబుల్లో వేస్తారు. దానివల్ల ఇంకా స్ప్రెడ్ ఎక్కువైపోయింది నాకు, దానివల్ల ఎక్కువ చనిపోయినాయి. సో మీరు ఎప్పుడైనా కానీ ఇలా వైరస్ వస్తే వైరస్ ఉన్న వాటిని సపరేట్గా వేసుకోవాలి, అలాగే వైరస్ లేని వాటిని సపరేట్గా వేసుకుని ట్రీట్ చేసుకుంటూ ఉండాలి. సో నా ఫామ్లో జరిగిన తప్పులు మీకు తెలియడం ద్వారా మీ ఫామ్లో వచ్చినప్పుడు అటువంటి తప్పులు చేయకుండా ఎక్కువ పెట్టలను చనిపోకుండా కాపాడుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. నేను లేనప్పుడు నా ఫామ్లో వైరస్ రావడం అది నా దురదృష్టకరం, దానికి ఎవరూ ఏం చేయలేం. 2 రోజుల నుంచి మా ఫామ్లో వైరస్ వచ్చినప్పటి నుంచి మా బామ్మద్ది మా ఫామ్లో కుర్రోళ్ళు చాలా కష్టపడుతున్నారు. అలా మీకు కష్టాల్లో తోడున్న వాళ్ళని ఎవరిని మర్చిపోవద్దు. ఎందుకంటే కష్టాలనే జీవితంలో ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. కానీ ఇలా మన కష్టాన్ని వాళ్ళ కష్టం అనుకుని వాళ్ళ పనులన్నీ వదులుకుని వచ్చి మన కోసం కష్టపడే వాళ్ళు ఎవరు దొరకరు. సో అటువంటి వాళ్ళు మీ జీవితంలో ఉంటే అంత గమనం వదులుకోవద్దు. ఇలాంటి 100 వైరస్లు వచ్చినా నా అనేవాళ్ళు నాకు తోడున్నంత వరకు నా ఫామ్ని అయితే ఏం చేయలేవు. సో తొందరలోనే ఈ వైరస్ నుంచి బయటపడి కోలుకుంటాననే నమ్మకం అయితే నాకు ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీకు తెలిసిన ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ.